మనిషి రెండు సందర్భాల్లో నోరు అదుపులో పెట్టుకోవాలి. మొదటిది తినేటప్పుడు, మరొకటి మాట్లాడేటప్పుడు. మొదటిది ఆరోగ్యాన్ని కాపాడుతుంది, రెండోది బంధాలను నిలబెడుతుంది. అవసరం వరకే ఆలోచన. దీనిని అలవాటు చేసుకుంటే మనసుకు విశ్రాంతి, మనిషికి శాంతి లభిస్తుంది. ఏదీ శాశ్వతం కాదు. నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు. ఎంతటి గడ్డు పరిస్థితి అయినా మారిపోక తప్పదు. కష్టాలని ఎదిరించే దమ్ము, బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడే జీవితంలో నువ్వు గెలవబోతున్నావని అర్థం. మనుషుల గురించి తెలుసుకోవాలంటే డబ్బు లేకుండా బతికి చూడు. అన్ని సంబంధాలు వాటంతట అవే బయటపడతాయి. తక్కువ సమయంలో ఎక్కువ సంతోషాన్ని ఇచ్చేవి ఏవైనా ఎక్కువ కాలం మనతో ఉండవు. నీకు నేను ఉన్నాను వినడానికి చిన్న మాటే అయినా చెప్పాల్సిన సమయంలో చెప్పాల్సిన వారికి చెబితే అది ఇచ్చే ధైర్యం కొండంత. ఒకరిలా అవ్వాలనుకోవడం ఆశయం, ఒకరిలా ఉండాలనుకోవడం ఆదర్శం. నీలా నువ్వు ఉండడం అవసరం. ఆ అవసరాన్ని గుర్తించడమే అవకాశం. అబద్ధం దర్జాగా బతికి ఏదో ఒక రోజు చస్తుంది. నిజం రోజూ చస్తూ ఏదో ఒక రోజు బతికి భవిష్యత్తుకు చరిత్రగా మారి నిత్యం బతుకుతుంది. జీవితం ఎలా ఉండాలి అలా ఉండాలని స్క్రిప్ట్ రాసుకుంటారు, కానీ ఏది ఎప్పుడు ఎలా జరగాలి అనే స్క్రీన్ ప్లే మాత్రం పైవాడు రాస్తాడు. దీపం నిశ్శబ్దంగా ఉంటుంది, చుట్టూ కాంతిని ప్రసరించి తనను తాను పరిచయం చేసుకుంటుంది. గొప్ప వ్యక్తిత్వం గలవారు కూడా అంతే, నిశ్శబ్దంగానే ఉంటారు. వారు సాధించిన విజయాలే లోకానికి తెలిసేలా చేస్తాయి. గాలి మన కంటికి కనిపించకపోయినా మనకు ప్రాణం పోస్తుంది. అలాగే మనం చేసే మంచి పనులు 10 మందికి తెలియకపోయినా పర్వాలేదు, కానీ మనం చేసే సాయం వలన ఒకరి జీవితంలోనైనా సంతోషం వస్తే చాలు. సింహాన్ని ఎవరూ ఆహ్వానించి అడవికి రాజును చేయరు. దాని శక్తి సామర్థ్యాలే దానికి ఆ ఘనతను తెచ్చి పెడతాయి. మనిషికైనా అంతే. సమస్య సృష్టించాలనుకునేవారు సమయం కోసం ఎదురు చూస్తారు. సమాధానం కావాలనుకున్నవారు సహనంతో ఎదురు చూస్తారు. ఎంతమంది హృదయాలను గెలుచుకోవాలి అనే ఆలోచన కంటే ఎవరి హృదయాన్ని గాయపరచకూడదు అని ఆలోచిస్తే చాలు. మనకంటే మంచివారు ఇంకెవ్వరూ ఉండరు. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్, వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్.